నేటి కాలంలో భక్తి విపరీతంగా పెరిగిపోయింది. అయితే భక్తి బాగా పెరగటం అనేది చాలా మంచి పద్ధతి. ఆధ్యాత్మికత వైపుగా అడుగులు వేయటం అనేది చాలా చాలా మంచి పద్ధతి. అది మనిషి లోపల పరిణితిని తీసుకువస్తుంది, అంటే అద్భుతమైనటువంటి మార్పుని తీసుకువస్తుంది. తన లోపల ఉన్నటువంటి లోపాలేంటి, తనను తను ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనేటువంటి ఆత్మవిమర్శ, పరిశీలనాత్మకమైనటువంటి ధోరణి పెంపొందించడానికి ఈ భక్తి బాగా ఉపకరిస్తుంది. అయితే ఇలాంటి విచక్షణతో కాకుండా సాధారణమైనటువంటి కోరికల వెంట పరుగులు తీస్తూ ఈ కోరిక నెరవేరాలి, ఆ కోరిక నెరవేరాలి, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అన్నట్టుగా విపరీతమైనటువంటి భౌతిక ప్రపంచ వాంఛలతో ముందడుగు వేస్తున్నటువంటి వాళ్ళు తాము ఏం చేస్తున్నామో, ఎలాంటి భక్తిని ఆచరిస్తున్నామో కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో భక్తి పేరుతో మరింత పాపాన్ని మూటకట్టుకుంటూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనం బాగా చూస్తున్నటువంటి అంశము 7 శనివారాల వ్రతము. దాన్నే సప్త శనివారాల వ్రతము అని చెప్పి కూడా అంటూ ఉన్నాము. విపరీతంగా అందరూ ఆచరిస్తున్నారు, కానీ పూజ చేస్తూనే తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ మరింత పాపాలని మూటకట్టుకుంటూ ఉన్నారు. అలాంటి తప్పులు ఏంటి, సప్త శనివారాల వ్రతం చేసేప్పుడు ఎలాంటి విధి విధానాలను పాటించాలి, భక్తి అంటే ఎలా ఉంటుంది మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. చాలామంది భగవంతుణ్ణి ఆరాధించేది కేవలం మానవ జీవితంలో, అంటే భౌతిక జీవితంలో ఏదైతే మనం సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నామో ఆ జీవితంలో కోరికలు నెరవేరటం కోసమే ఎక్కువగా సామాన్య మానవులమందరం కూడా భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటాం. ఎవరో అతీతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే జన్మరాహిత్యం కోసం, జన్మ సాఫల్యత కోసం భక్తిని అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ 7 శనివారాల వ్రతం అనేది విపరీతంగా వ్యాప్తి చెంది ప్రతి ఇంట కూడా 7 శనివారాల వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. కానీ ఇందులో చేస్తున్నటువంటి తప్పిదాలు ఏంటో నేను ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. మొట్టమొదటిది, నేను ఇటీవల కాలంలో గోశాలకు వెళ్ళినప్పుడు ఒక ఆవిడ సప్త శనివారాల వ్రతం చేశాను, ఇది 6వ వారము, ఇంకొక వారం చేస్తే పూర్తవుతుంది మేడం గారు, వడ్డీగా ఒక వారం చెయ్యాలి అని చెప్పి ఆవిడ అక్కడ కూర్చొని ఒక ప్లేట్లో ఏవైతే పిండి దీపాలు తీసుకువచ్చిందో ఆ పిండి దీపాలని ఆవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఆ పిండి దీపాలకి దగ్గరగా వెళ్దును కదా, ఆ పిండి దీపాల చుట్టూ కూడా గంధం బొట్లు, కుంకుమ బొట్లు అన్నీ, తర్వాత స్వామివారి నామాలు వేసి ఉన్నాయి. ఆవుకి మాత్రమే ఆ పిండి దీపాలు తినిపించాలి అనేది ఆవిడ సంకల్పం. అందుకోసమని ఆవు ఇష్టంగా తినకపోయినప్పటికీ కూడా కాస్తంత చక్కెర కలిపి ఆవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిజంగా ఏమాత్రం విచక్షణ లేకుండా ఇలాంటి పనులు ఎలా చేస్తారు చెప్పండి? గంధము, కెమికల్తో కూడినటువంటి గంధాన్ని, కెమికల్తో కూడినటువంటి కుంకుమని ఆ పిండి దీపం పైన చుట్టూ బొట్లుగా పెట్టి ఆ పిండి దీపాలని ఆవుకు తినిపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ పుణ్యం పురుషార్థం సంగతి దేవుడు ఎరుగు, కానీ ఆ కెమికల్స్తో ఏవైతే రసాయనికపరమైనటువంటి పదార్థాలను ఉపయోగిస్తూ బలవంతంగా తీపి పదార్థాన్ని కలిపి ఆవుకు తినిపిస్తే పాపం ఆవు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాస్త విచక్షణతో ఆలోచించండి. భక్తి ఉండగానే సరిపోదు. అదే పిండి దీపం మీరు తింటే మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎలాంటి పిండి దీపం ఆవుకు పెట్టాలి, అసలైతే పిండి దీపాన్ని మనం కూడా ప్రసాదంగా స్వీకరించాలి, ఎలాంటి పిండి దీపాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అనేది మొట్టమొదటిగా తెలుసుకోండి తల్లి. భక్తిలో విచక్షణతో అడుగు ముందుకు వేసేటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఇలా ఏ మాత్రము కూడా పురోగతి లేకుండా, ఇలా ఏ మాత్రము కూడా ముందు వెనక ఆలోచించకుండా తోచిందే తడవుగా చేసేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఆవుకు తినిపించాలనుకున్నప్పుడు స్వచ్ఛమైనటువంటి పిండిని ఉపయోగిస్తూ, స్వచ్ఛమైనటువంటి నేతిని ఉపయోగిస్తూ, కాస్తంత పాలతో పిండిని బెల్లం వేసి, యాలకుల పొడి వేసి పిండిని ప్రమిదగా మరల్చి, పిండి పైన ఎలాంటి గంధం బొట్లు కానీ పసుపు బొట్లు కానీ పెట్టకండి. పిండిని ప్రమిదగా అందంగా మరల్చిన తర్వాత ప్రమిద పక్కన పువ్వు పెట్టండి, సరిపోతుంది. స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో దీపం వెలిగించి ఆ తదుపరి ఆ పిండి ప్రమిదని మీరు ప్రసాదంగా కాస్తంత స్వీకరించి గోమాతకి అర్పించేటువంటి ప్రయత్నం చేయండి. అచ్చమైనటువంటి పసుపుని బొట్టుగా ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని ఇలా రసాయన పదార్థాలతో కూడుకున్నటువంటి గంధాలని, విభూతులని, కుంకుమలని అన్నింటినీ కూడా ఆ పిండి ప్రమిదలకి అర్పించి ఆ తర్వాత తీసుకెళ్ళి గోమాతకి పెట్టడం ఇదేమైనా బాగుందా చెప్పండి? గోమాత అలా 7 వారాలు 8 వారాలు మీరు పెడితే
గోమాతకి అనారోగ్యం అవుతుందా లేదా ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏదైనా పని చేసేప్పుడు కాస్త సహానుభూతితో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదే ప్లేస్లో అదే పరిస్థితిలో నేను ఉంటే ఎలా ఉంటుంది, దాన్ని నేను ఆహారంగా స్వీకరిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి కాస్తంత విచక్షణతో ఆలోచించండి. మీకు ఇట్టే అర్థమవుతుంది. అది నిజమైనటువంటి భక్తి భావన. దానినే సహానుభూతి అంటాము. అదే కనుక మనకి జరిగితే ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవడాన్ని నిజమైనటువంటి పరివర్తనతో కూడినటువంటి ఆలోచన విధానం అంటాం. అంతేకాని ఇలా మూఢత్వంగా ఏ మాత్రము కూడా విమర్శ చేసుకోకుండా ఊరికనే పిండి దీపాలు అంటూ అవి తీసుకెళ్ళి 7 వారాలు గోమాతకి పెడితే గోమాత ఆరోగ్య పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు, ఒకవేళ పిండి దీపాలు మీరు ప్రసాదంగా స్వీకరించాలనుకున్నా, గోమాతకి సమర్పించాలనుకున్నా, పిండి దీపం పక్కన ఒక పువ్వును మాత్రమే పెట్టి అచ్చమైనటువంటి పసుపును పిండి దీపం పైన కాస్తంతగా చిలకరించి స్వచ్ఛమైనటువంటి నేతితో, తినే నేతితో, బయట దొరికేటువంటి నెయ్యి తినడానికి కాకుండా దీపారాధన చేయటానికి అని చెప్పి కల్తీ నెయ్యి దొరుకుతుంది, అది కాకుండా తినేటువంటి నెయ్యి, దానిపైన తినటానికి తగింది అనేటువంటిగా FSSAI అని రాసి ఉంటుంది. అలా రాసి ఉన్నటువంటి నెయ్యిని మాత్రమే తీసుకొని వచ్చి చక్కగా కడిగినటువంటి బియ్యంతో శుభ్రంగా పిండి దీపాన్ని తయారు చేసి అందులో కాస్త ఇలాచి, కాస్త బెల్లము, కాస్త పచ్చకర్పూరము, కాసిన్ని పాలు ఎక్కువ పాలు వేశారనుకోండి తెల్లవారికి పిండి దీపం పాడైపోతుంది. మళ్ళీ దాంట్లో సూక్ష్మజీవులు చేరేటువంటి అవకాశం ఉంటుంది. మీరు గోమాతకి తినిపించాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పద్ధతిని పాటించి స్వచ్ఛమైనటువంటి నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత దీపం ఎప్పుడైతే నిధనం అవుతుందో, నిధనం అయిన తర్వాత చిన్నగా అందులో ఉన్నటువంటి వత్తిని తీసి పక్కన పెట్టి అప్పుడు గోమాతకి ప్రేమతో భక్తితో సమర్పించండి. అంతేకాని ఇలా రసాయనాలు పూసినటువంటి గంధాలు, కుంకుమలు, పసుపులు అన్నీ పూసి తీసుకెళ్లి గోమాతకు దయచేసి సమర్పించకండి. దీంతో మీకు కోరికలు నెరవేరకపోగా అరిష్టాలు అంటగట్టబడతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ సూత్రం ఏంటంటే, ఆవిడ వెనకగా డెకరేషన్ కోసం అని చెప్పి పువ్వుల్లో గుండు పిన్నులు కుచ్చి థర్మాకోల్ షీట్ పైన అలంకరణ చేసుకుంది. అదంతా కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని చెప్పంట. ఆ థర్మాకోల్తో సహా, గుండు పిన్నులతో సహా ఉన్నటువంటి పువ్వులన్నింటినీ కూడా ఒక కవర్లో పెట్టుకొని వచ్చింది. అవన్నీ తీసుకెళ్ళి నీళ్ళల్లో పారే నదిలో వేయాలట. అబ్బా, ఎంతటి ఘోరం చూడండి. పాపం నీళ్ళల్లో ఉన్నటువంటి జీవరాశులు ఏం చేశాయండి? వాటికి గుండు పిన్నులును థర్మాకోల్ షీట్సును వాటికి తెలియక అవేవో ఆహార పదార్థాలు అనుకొని మింగేస్తే ఎంత అరిష్టాన్ని మూట కట్టుకున్నటువంటి వాళ్ళు అవుతున్నారు మీరు. థర్మాకోల్ షీట్స్ని మామూలుగానే వాడకూడదంటాం. అలాంటివి డెకరేషన్ కోసం ఉపయోగించి దాన్ని తీసుకెళ్లి నదిలో పడేయటం ఎంత ఘోరం చెప్పండి. అందులో కనీసం థర్మాకోల్కి పువ్వులకి మధ్య అనుసంధానం కోసం ఉపయోగించినటువంటి గుండు పిన్నులను తీసేంతటి ఓపిక కూడా తనకి లేదు. అలాగే తీసుకెళ్లి నదిలో పడేస్తుందంట. ఈవిడకి పుణ్యం వస్తుందంట. ఎలాంటి విచక్షణ రహితమైనటువంటి పనులు చేస్తున్నారో ఆలోచించండి. ఏదైనా నదిలో కలపాలనుకున్నప్పుడు, ఏదైనా గోమాతకి పెట్టాలనుకుంటున్నప్పుడు ఎలాంటి నష్టము కలిగించినటువంటి పనులను మాత్రమే చేసేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఇలా మీకు తోచిందే తడవుగా ఏదో మంచి జరుగుతుంది, కోరిక నెరవేరుతుంది అన్నట్టుగా నదుల్లో ఉన్నటువంటి జీవరాశులని, అన్యం పుణ్యం ఎరగినటువంటి గోమాతలని ఇబ్బందికి గురి చేయకండి. ఇక మూడవ సూత్రం ఏంటంటే, నిజమైనటువంటి భక్తిని పక్కన పెట్టేసి డాంబికాలకి పోతూ అందరికీ కూడా నేను ఇలా చేశాను, అలా చేశాను అని చెప్పుకోవాలి అనేటువంటి తాపత్రయం తప్ప నిజమైనటువంటి భక్తి కనిపించట్లేదు. నిజమైనటువంటి భక్తితో భగవంతుడికి ఒక్క తులసిని సమర్పించినా భగవంతుడు నీ వైపే తూకుతాడట. కావాల్సిందల్లా నిజమైనటువంటి భక్తి. నిజమైనటువంటి భక్తి అని స్వామి అంటే నాకెంతో ఇష్టం. స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేస్తాను, స్వామి కోసం ఏమైనా చేస్తాను, కానీ ఇతరులని మాత్రం నిందిస్తాను, ఎప్పుడూ వాళ్ళ చెడునే కోరుకుంటూ ఉంటాను. ఇంటి ముందు వచ్చినటువంటి కాకికి ఎంగిలి చేయితో కూడా మెతుకు విసిరను, ఇంటికి ముందుకు భిక్షార్థమై వచ్చినటువంటి వ్యక్తికి కాస్తంత కూడా అన్నం పెట్టను. కానీ భగవంతుడంటే మాత్రం నాకు విపరీతమైనటువంటి భక్తి. భగవంతుడికి వెండి ప్రమిదల్లో పూజలు చేశాను, వెండి మాలను సమర్పించాను, యాలకుల మాలను సమర్పించాను, భగవంతుడికి పట్టు వస్త్రాలు పెట్టాను అనుకుంటూ ఇలా ఏవేవో చేస్తూ ఉంటారు. మీరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఆకలితో ఉన్నటువంటి వాడికి గుప్పెడు అన్నం పెట్టగలిగితే మీ భక్తి ఫలించిందని అర్థం. దంబాచారాలని ప్రదర్శిస్తూ కాకుండా
వినయంతో భక్తితో భగవంతుడి ముందు ప్రణవిల్లి భగవంతుని ప్రతిరూపాలుగా మన ఇంటి ముందుకు వచ్చినటువంటి జీవి కానీ వ్యక్తులు కానీ ఎవరైనా కానివ్వండి వాళ్ళ ఆకలిని తీర్చడం కోసం పట్టెడన్నం గుప్పెడు మెతుకులు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మీ భక్తి ఖచ్చితంగా భగవంతుడు మెచ్చుకుంటాడు. భక్తి అంటేనే శరీరము మనసు రెండూ కూడా నిశ్చలమైనటువంటి స్థితిలోకి రావాలి. భగవంతుడి ముందు కూర్చున్నారు అంటే మీ శరీరం అందుకు సహకరించేలాగా నెమ్మదిగా ముందు నుండే ఒక్కొక్కటిగా సర్దుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనసులో హడావుడి లేకుండా శాంతంగా ప్రశాంతంగా స్వామిని ధ్యానించేటువంటి ప్రయత్నం చేయండి. నెమ్మదిగా అష్టోత్తరాలతో అర్చించండి. అంతేకాని హడావుడి పడిపోతూ శరీరానికి మనసుకి సరైనటువంటి సమన్వయం లేకుండా మీరేం చేశారో మీకే తెలియనంతటి చిత్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోకండి. కాస్త మనస వాచ కర్మన నమ్మి భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో మీరు చేసేటువంటి ప్రతి పనిని సహానుభూతితో అదే స్థితిలో నేను ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచించుకుంటూ భగవంతుడు ఎక్కడో లేడు, ప్రతి జీవిలో కూడా కొలువై ఉన్నాడని, నీలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మి నిజమైనటువంటి భక్తితో వాస్తవమైనటువంటి పరిస్థితులను అర్థం చేసుకుంటూ భగవంతుని మెప్పును పొందేటువంటి ప్రయత్నం చేయండి. మీ వ్రతాలు నోములు అన్నీ కూడా ఫలించి మీకు అత్యద్భుతమైనటువంటి జీవితం భగవంతుడు ప్రసాదించాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.